ఇక నల్గొండలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. గీతాంజలి కాంప్లెక్స్ లో లేజర్ కలర్ ల్యాబ్ ఓనర్ గద్దపాటి సురేష్ ను గుర్తు తెలియని దుండగులు మాస్కులతో వచ్చి వేట కత్తులతో దాడి చేసి ల్యాబ్ లోనే కిరాతకంగా హత్య చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న డీఎస్పీ సీసీ ఫుటేజ్ ను పరిశీలించారు. కుటుంబ కలహాలు, పాత కక్షలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నల్గొండలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. గీతాంజలి కాంప్లెక్స్ లో లేజర్ కలర్ ల్యాబ్ ఓనర్ గద్దపాటి సురేష్ ను గుర్తు తెలియని దుండగులు మాస్కులతో వచ్చి వేట కత్తులతో దాడి చేసి ల్యాబ్ లోనే కిరాతకంగా హత్య చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న డీఎస్పీ సీసీ ఫుటేజ్ ను పరిశీలించారు. కుటుంబ కలహాలు, పాత కక్షలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నల్గొండలో గీతాంజలి కాంప్లెక్స్ లో యువకుడి దారుణ హత్యకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, చంద్రిక, నల్గొండ నడిబొడ్డున అర్ధరాత్రి దారుణ హత్య జరిగింది. యువకుడిని మణికంఠ లేజర్ ల్యాబ్ నిర్వహిస్తున్నటువంటి గద్దపాటి సురేష్ ని అదే ల్యాబ్ లో అతి కిరాతకంగా ఇద్దరు మాస్క్ ధరించిన వ్యక్తులైతే విచక్షణ రహితంగా గుడ్డెల్లో మెడపై కొట్టి దారుణంగా హత్య చేసిన పరిస్థితి ఉంది. అయితే కొంతకాలంగా నగరికల్ గద్దపాటి సురేష్ నల్గొండతో పాటు చిట్యాల, అదేవిధంగా నగరికల్లో 3 చోట్ల కూడా ఫోటో స్టూడియో, లేజర్ కలర్ ల్యాబ్స్ నిర్వహిస్తున్నారు. అయితే ఆర్థిక నేపథ్యంలో హత్య జరిగిందా లేక వివాహేతర సంబంధం కారణంగా హత్య జరిగిందా అనే కోణంలో పోలీసులు అయితే ఇప్పటికే విచారణ చేపట్టారు. అయితే సీసీ కెమెరాలో రికార్డ్ అయిన విషయాల మేరకు ఇద్దరు వ్యక్తులు బ్లూ టీ షర్ట్, అదేవిధంగా వైట్ టీ షర్ట్ ధరించినటువంటి ఇద్దరు యువకులు మాస్కులు ధరించి అత్యధిగా తమకు ఒక 3 ఫోటోలకు సంబంధించినటువంటి ప్రింటింగ్ చేయాలంటూ రాత్రి 10 గంటలు దాటిన తర్వాత ల్యాబ్ కు రావడం జరిగింది. అయితే షాపు బంద్ చేసే సమయానికి రావడంతో ఇప్పుడు వీలు కాదని చెప్పినప్పుడు కూడా చాలా సేపు బతిలాడడంతో ఆ ప్రింట్ విషయానికి అయితే సురేష్ సిస్టమ్ మీద కూర్చున్న క్రమంలోనే ఒక్కసారిగా ఆ బ్లూ టీ షర్ట్ ధరించినటువంటి వ్యక్తి సురేష్ మెడపై కోయడం జరిగింది. తర్వాత వెంటనే అక్కడి నుంచి పారిపోయేందుకు సురేష్ ప్రయత్నించినప్పటికీ కింద పడడంతో వైట్ టీ షర్ట్ ధరించిన యువకుడు గుండెల్లో, అదేవిధంగా కడుపులో విచక్షణ రహితంగా కత్తులతో పొడియడంతో అక్కడికక్కడే సురేష్ అయితే మృతి చెందారు. అయితే ఇప్పటికే డిఎస్పీ శివరాం రెడ్డి సంఘటనా స్థలం చేరుకొని అక్కడ జరిగినటువంటి సంఘటనా స్థలాన్ని మొత్తం కూడా పరిశీలన చేశారు. ఇప్పటికే నిందితుల కోసం ప్రత్యేకమైన బృందాలను కూడా ఏర్పాటు చేశారు. అయితే ఆర్థిక లావాదేవీల లేక వివాహేతర సంబంధం కారణంగా హత్య జరిగిందన్న కోణంలో అయితే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి మార్చిడికి అయితే తరలించారు. థ్యాంక్ యూ రవి.